ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కూచిపూడి భరతనాట్యంతో ప్రారంభమైన కార్యక్రమం విద్యార్థులు గురువులు తలుచుకుంటూ గురువుల సేవలు స్తుతిస్తూ చక్కని గీతాలతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చేతుల మీదుగా కళాశాల రిటైర్డ్ మెకానికల్ హెడ్ ప్రొఫెసర్ ఎం జగన్నాథం, రిటైర్డ్ మ్యాథమెటిక్స్ హెడ్ డాక్టర్ వి సోమరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశానికి ఆదర్శనీయులని, వారి సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానాలకు అధిరోహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 2005 దాకా 10th క్లాస్ చదివినట్టు. అప్పుడు నాకు చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా క్లాస్ టీచర్ నన్ను స్టేజ్ మీదకి వెళ్ళి న్యూస్ ఆఫ్ ద డే అనౌన్స్ చేయమన్నారు. అప్పుడు చాలా భయం వేసి నేను అసలు ఓన్లీ ఇలా తలదించుకుని ఏముంటే అది చదివేసి, కానీ నా కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే మా క్లాస్ టీచర్ ఒకసారి ఇలానే స్టేజ్ మీద కొన్ని అవార్డ్స్ ఇస్తూ బెస్ట్ ఆల్రౌండర్ అవార్డ్ అని రాసి బ్యాలెన్సింగ్ అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్ అని సర్టిఫికెట్ ఇచ్చారు నాకు. సో అప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్ టైం. సో ఇది నాకెందుకు ఇచ్చారంటే ఇంకొక మెమరీ ఉంది నాకు. స్కూల్లో మేము ఒక 6 ఫ్రెండ్స్, మాకు 15 minutes స్నాక్ బ్రేక్ ఉండేదన్నమాట. అప్పుడే లంచ్ తినేసి 1 minute కూడా లంచ్ టైంలో వేస్ట్ అవ్వకూడదని 12:30 to 1:15 ఎవ్రీ డే 6 days a week వాలీబాల్ ఆడేవాళ్ళం. సో అది ఈవిడ చూసి నన్ను నమ్మి నాకు అవార్డు ఇచ్చారు. బట్ ఇప్పుడు పిల్లల్ని ఎవరు అది చేయమని అయితే నేను అన్నాను. గురువుల మధ్య ఎప్పుడూ అటువంటి అవినాభావ సంబంధం ఉండాలి. అదే మనం చెప్పుకునేది. సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై మా తేజస్వినావిధీతమస్తు మా విద్విషావహై. ఇందులో ఈ 3 సహవీర్యం కరవావహై అంటే విద్యార్థి ప్రార్థిస్తున్నాడు, నేను నా టీచరు మేమిద్దరం కలిసి పరిశ్రమించాలి అని. వాళ్ళిద్దరి మధ్య అంత అవినాభావ సంబంధం డెవలప్ అవ్వాలి. తేజస్వినావధీతమస్తు, నేను ఏదైతే నేర్చుకుంటానో అది తేజోవంతం అవ్వాలి. అది మన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎంబ్లం. అది తెలుసుకుంటే మీరు సర్వేపల్లి రాధాకృష్ణ అంత ఎత్తుకెదకపోయినా మీ లేరుకి మీరు ఎదుగుతారనమాట. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. సో ఆయన అది తెలుసుకున్న తర్వాత ఫిలాసఫీ చేసిన తర్వాత ఆ బ్రాంచ్లో సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటే అది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఆ విషయం మనం నేర్చుకోవాలి ఆయన. సో మళ్ళీ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ మధ్యన మన మేనేజ్మెంట్ వారు ఎస్పెషల్లీ నిశాంత్ గారి ఆధ్వర్యంలో చాలా యాక్టివిటీస్ జరుగుతుంది. September 5th ఒక టీచర్స్ డేగా చేయండి, ఉపాధ్యాయ దినోత్సవంగా చేయండి. ఎందుకంటే ఉపాధ్యాయుడే. ఇప్పుడు నేను ఇలా రావడానికి కూడా కారణం మా ఉపాధ్యాయులు. అంచేత దాన్ని చేయమన్నారు. అప్పటి నుంచి మనం అంటే సపోజ్ మనం అభివృద్ధి చెందితే మన పక్కింటోళ్ళో స్నేహితులో ఎవరైనా జలసీ ఫీల్ అవ్వచ్చు. కొద్దిగా పైకి కంగ్రాచులేషన్ చెప్తారు కానీ లోపల జలసీ ఫీల్ అవ్వచ్చు. కానీ తల్లిదండ్రుల తర్వాత టీచర్ ఒక్కడే ఆనందం